హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి. ముందుగా గోంగూరను శుభ్రంగా ఇలా తుంచేసుకోవాలి. తుంచుకొని ఒక బౌల్లో వేసుకొని నీళ్లు నిండుగా పోసి బాగా కడుక్కోవాలి. ఇసుక అది ఉంటుంది కాబట్టి ఒక రంధ్రాలు బౌల్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకోవాలి. వాటర్ అంతా వచ్చేయాలన్నమాట. ఆరిపోయినట్టు ఆకులు ఉండాలి, లేకపోతే అంత జిడ్డుగా దీనిలాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాము. వెల్లుల్లి కొన్ని రెబ్బలు తీసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే వెండి మిరపకాయలు కొన్ని వేసుకోవాలి. ధనియాలు కొన్ని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఈ కూరని వేసేసుకోవాలన్నమాట, గోంగూరని. వేసుకున్న తర్వాత ఇప్పుడు కళాయి పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా మొత్తం కింద నుంచి పై వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా వేగిపోతుంది కదా. వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట, ఒక 2 స్పూను. కొంచెంసేపు ఉండాలి. ఉండిన తర్వాత చల్లగా అవుతుంది కదా. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు చల్లగా అయిపోయింది. మిక్సీ చేసుకుంటున్నాను. రోట్లోన రుబ్బుకున్న వాళ్ళు అలా రుబ్బుకోవచ్చు. నాకు అర్జెంట్ ఉన్నదని నేను మిక్సీ చేసుకున్నాను అనమాట. మిక్సీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకుంటున్నాను. దీనికి తాలింపు ఆవాలు అవి పోపు చేసుకొని పెట్టుకోవచ్చు, కానీ మాకు ఇలాగే తింటారు, ఇలాగే ఇష్టము. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా వీడియోకి ఆదరించి ఒక 100 లైకులైనా వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.